మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు గుంతకల్ పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోన వై వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలోన గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి వైవీఆర్ క్యాంప్ ఆఫీస్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూస్తా ఉంటే ఈ రోజు మేము ఓడిపోయినామా గెలిచినామా అన్నటువంటి సందేశాన్ని ఈ రోజు ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏ కార్యక్రమం పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే మాత్రం రాష్ట్రంలో ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కల్లిపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలోనే ఏ ఒక్క మంచి పని చేయకోకున్నట్ల అది చేసినటువంటి మోసం చేసినటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఓటే తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను అయినటువంటి ప్రజలకి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోన వై వెంకటరామరెడ్డి గారి అధ్యక్షతన గుంతకల్ నియోజకవర్గంలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా ప్రజల పక్షాన పోరాడతాము. రాబోయే రోజుల్లో కూడా అనేక సమస్యలపైన రాజీ లేని పోరాటాలు చేయడానికి కూడా మేమందరము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులతో 2029 ఎలక్షన్లలో మరలా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.